రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం అయితే విజయనగరంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ థియేటర్ వద్ద చూసుకుంటే ఈరోజు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఈరోజు ఆనందాలుగా తవదలేవనే చెప్పొచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే కేరింతలతో పూర్తిగా థియేటర్ అంతా కూడా మారు మోగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? చూస్తూ ఉంటే చాలా రోజులకు చూస్తే ఈ రోజు మళ్ళీ ఫ్రేమ్ ముందుకు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఏంటి? అనిపించడం ఏంటి సార్? 10 సినిమాల నుంచి మాకు హీరోయిన్ లేదు, ఇప్పుడు 3 హీరోయిన్లు. అది కదా మనకు కావాల్సింది. వెరీ టెర్రర్, వెరీ కామెడీ, వెరీ సూపర్ హిట్ సినిమా. అందులో చూడాల్సిన పరిస్థితి లేదు. 100% హిట్, 100% హిట్, 110%. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాం. అందరినీ సినిమాలు మాలాగే చూస్తాం. ప్రతి ఒక్క సినిమా మా సినిమాలాగే చూస్తాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో డివియేషన్ ఉండదు. బట్ ఏంటి రాజా సాబ్, బ్లాక్ బస్టర్, వెరీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో టెర్రర్ అండ్ ఆల్సో రెబల్ స్టార్. ఎస్, బుజ్జిగాడు నాటే బుజ్జిగాడు, ఈజ్ ఏ రెబల్ స్టార్. బుజ్జిగాడే. ఏమండి, ఎవరికైనా భోజనం పెట్టాలన్నా తినాలన్నా ఉండాలన్నా మా రెబల్ స్టారే. ఎవరు ఏంటి చెప్పినా, నిధి అగర్వాల్ చెప్పింది నన్ను ఇంటర్వ్యూలో. అమ్మో, రాజా సాబ్కి ఒక డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ప్రతి ఒక్కరి సెట్లో డార్లింగ్ అంటే ఎవరో ఇంటర్వ్యూ చేశారు. డార్లింగ్ అంటే నేను డార్లింగ్ అని ముసలిదే. ప్రతి ఒక్కరు డార్లింగే ఆయనకి. అందరికీ డార్లింగ్. వెరీ హ్యాపీ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇయర్ స్టార్టింగ్ హిట్ కొట్టు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి. ఇదే మంచి పండగతో పాటు మన ప్రభాస్ మూవీ రావడం, డార్లింగ్ ఫ్యాన్స్ అందరికి చాలా పండగతో పాటు మన పండుగను కూడా మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి రెబల్ స్టార్ అనేది ఏటి ఉంటుందో విజయనగరం మొత్తం చూపించాలి. ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే ఫ్యాన్సే, రెబల్ ఫ్యాన్స్ వైజాగ్. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? చూస్తూ ఉంటే ఈరోజు ఎంత మంచులో కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి మీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఏం చెప్పబోతున్నారు ఏంటి? మంచిదన్న, మంచిది ఆడుకొని వస్తాం. మేము వైజాగ్ నుంచి వచ్చాం ఎన్సీసీ థియేటర్కి. ఇక్కడ రెబల్ స్టార్ ఫ్యాన్స్, మేము వైల్డ్ ఫ్యాన్స్. గట్టిగా ఉంటుంది. మరి ఇయర్ స్టార్టింగే హిట్ కొట్టాం మేము. పండగ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. జై రెబల్ స్టార్. సలార్ సినిమాలో 2 నిమిషాలు మాట్లాడితేనే 700 కోట్లు వచ్చాయి. నెక్స్ట్ సినిమా ఏది? కల్కిలో 3 నిమిషాలు కనిపిస్తే 1100 కోట్లు. ఈ సినిమాలో నవ్విస్తాండు, కవ్విస్తాండు, డ్యాన్స్ చేస్తాండు, ఎంటర్టైన్ చేస్తున్నట్టు ఎన్ని కోట్లు అనేది మీ ఓకే వదిలేస్తాను. జై రాజా సాబ్. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఇవాళ 8 గంటలకి, ఇవాళ 8వ తారీఖుతో మాకు పండుగ స్టార్ట్ అయిపోయింది. భోగి, సంక్రాంతి, కనుమ అన్నీ ఈ రోజే స్టార్ట్ అయింది. ఈ రాత్రి నుంచి పండగ మా ప్రభాస్ ఫ్యాన్స్ విజయనగరం ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అందరికీ ఈ సంవత్సరంలో పండుగ 14వ తారీఖు భోగి స్టార్ట్ అయితే మా ప్రభాస్ అభిమానులకి 8వ తారీఖు నైట్ నుంచే పండుగ వాతావరణం వచ్చేసింది. ఈ పండుగ మా రాజాసాబ్ పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. విజయనగర చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు జరిగిన 9 బెనిఫిట్ షోలతో స్టార్టింగ్ అయింది. 9 షోలు కూడా ఇంచుమించుగా పూర్తిగా ఫుల్ అయిపోయే స్థితిలో ఉన్నాయి. ఇంతటి ఘన విజయాన్ని అందించిన మా విజయనగరం ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రెబల్ స్టార్. చూస్తూ ఉంటే ఒకసారి వైపు చూస్తూ ఉంటే మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా ఖచ్చితంగా కోట్లాది రూపాయలు అయితే కలెక్షన్ చేస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో చూడవచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఈరోజు ఎన్సీ థియేటర్ వద్దకు అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. చెప్పండి, సినిమా మాటలు లేవు, బ్లాక్ బస్టర్ అంతా ఒకటే మాట. ఓకే, ఇంకా మాటలు లేవు, బ్లాక్ బాస్టర్ అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండే వాళ్ళంతా కూడా అదే విధంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈ రోజు మీరు కూడా చూస్తుంటే ప్రభాస్ లానే కనిపిస్తుంది. రబ్బల్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇంకా రచ్చ మామూలు. జై రెబల్ స్టార్, వింటేజ్ రెబల్ స్టార్. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత మనం చూస్తున్నాం. సినిమా బాబు హిట్ ఎప్పటికీ హిట్టే, ఇండస్ట్రీ హిట్, ఎవర్ గ్రీన్. చాలు మాకు అది. ప్రభాస్ గారు అంటే చాలా మందికి అభిమానం. ప్రభాస్ గారి సినిమా అంటే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. ఆ లెవెల్ ఏందో ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఆయన 24వ సినిమా అయింది. 23 సినిమాలు చేసిన తర్వాత 24వ సినిమాల్లో ఉంటదమ్మా రాడ్డు, సామాన్యం కాదు. మాటలు లేవంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. చెప్పండి. రాజు
చూసాం కదా, ఒకవైపు రాజులకే రాజు ప్రభాస్ రాజు అంటూ కూడా ఇక్కడ ఒక అమరాన్ అంటే విధంగా అయితే సంబరాలు జరుగుతున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇంకా చూడొచ్చు చాలా మంది అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా పూర్తిగా ఈరోజు థియేటర్లకే పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అంతా కూడా ఈరోజు ఇదే ప్రాంతానికి చేరుకుని ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, కోట్లాది రూపాయలు అయితే కలెక్షన్ చేస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? చూస్తూ ఉంటే పూర్తిగా టీ షర్ట్లు కూడా వేసుకుని వచ్చారు, పూర్తిగా రెబల్ స్టార్ చూడొచ్చు, ఎలా అనిపిస్తుంది? జై ప్రభాస్ రాజు, రాజులకే రాజు ప్రభాస్ రాజు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు చాలా ఏదో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుద్ది, వెయిట్ చేస్తున్నాం, 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. జై ప్రభాస్ రాజు. సో ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అభిమానం అనేది చూడొచ్చు, టీ షర్ట్లు వేసుకుని వచ్చి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో అందరికీ కూడా టికెట్లు కూడా పంచుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విధాలుగా మొత్తానికి చూసుకుంటే ఒకవైపు చూడొచ్చు వేసుకున్నటువంటి టీ షర్ట్లతో పాటు ఎవరెవరైతే టీ షర్ట్లు ఉంటారో మనతో కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ టికెట్స్ కూడా పూర్తిగా తీసుకుని వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. మనం చూడొచ్చు ఆ ఫ్రెండ్స్ అంతా కూడా పంపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందరికీ కూడా ఎక్కడి నుంచో వాళ్ళ యొక్క టీంకి అందరికీ కూడా ఒకరే టికెట్లు కొని అభిమానంగా అయితే పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెప్పండి, ఇంకా హాలీవుడ్, బాలీవుడ్, రెబల్వుడ్ ఈ మూడే ఉన్నాయి ఇంకా ఇండియాలో. పండుగ గురుగారు అంటే గురుగారే. అందరికీ సంక్రాంతి 14వ తారీఖున వస్తుంది, మాకు మాత్రం ముందుకంటే 9వ తారీఖున వస్తుంది. ప్రీమియం చూపిస్తాం, ఎన్సిఎస్ థియేటర్ చూపిస్తాం. పొంగల్ పండుగ ఇప్పుడే స్టార్ట్ అయింది, అందరూ యాద ఉంచుకోండి. సో చూసాం కదా, మాకు పండుగ అయితే అందరికీ 14 పేర్లు వస్తే మాకైతే ముందుగానే వచ్చిందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కోట్లాది రూపాయలు అయితే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ మళ్ళీ చరిత్ర సృష్టిస్తుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా ఫ్యాన్స్ లో ఒక రకంగా ఫుల్ జోష్గా కనిపిస్తున్నారు. చూస్తూ ఉంటే చాలా ఉత్తేజంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది చెప్పుకుంటే ఇప్పుడు సినిమాలన్నీ కూడా చూస్తే ఇంతవరకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ దేనికి ఒకదానికే పరిమితం అయ్యేది. చూస్తే అన్ని కోణాల్లో కూడా ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఫుల్ జోష్గా ఉన్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు అయితే చూడొచ్చు, ఒక ఉన్నటువంటి ఫ్యాన్స్లో అందరిలో కూడా మహిళలు కూడా ఉన్నారు. మహిళలతో పాటు ఎందుకంటే రెబల్ స్టార్ అనగానే ఎక్కువ ఫ్యాన్స్ కూడా మహిళలు కూడా ఎక్కువ మందిగా వస్తారు. అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజులకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది రాజులు కూడా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఒకవైపు నినాదాలు కూడా చేస్తున్నారు, రాజులకే రాజు మా ప్రభాస్ రాజు అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా కృష్ణరాజుకు సంబంధించినటువంటి ఆ టీం అంతా కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. పెద్దలు కూడా వస్తున్నారు, ఎందుకంటే కృష్ణరాజు కూడా ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఆ పెద్దలు కూడా ఇదే తరహాలో కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకుని సినిమాను కూడా ఖచ్చితంగా వీక్షించి కోట్లాది రూపాయలు వస్తాయి అంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి ఎన్సిఎస్ థియేటర్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.